విశాలాక్షి సూర్యునికి నైవేద్యం పెట్టే వచ్చింది. నువ్వు తినొచ్చు. ఇప్పటి వరకు పోటుగత్తెలా ప్రగల్భాలు పలికేవు కదా, ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? తింటే ఏమవుతుందని కాదురా, ఆవు పేడ పిడకలతో తయారు చేసిన పాయసాన్ని తినాలా వద్దా అని ఆగిపోయింది సుమన. బావగారు కరెక్ట్గా చెప్పారు. అంతేకాని ప్రాణం పోతుందన్న భయంతో కాదన్నమాట. లేదు, చిట్టిమాతకి ప్రాణం మీద తీపి లేదు, కానీ ఆకులో ఉన్న తీపితో ప్రాణం విలువ తెలుస్తుంది. తినవే సుమ్మి, తిను. తింటాను, కానీ నా ప్రాణం నిజంగా పోతే మాత్రం దానికి బాధ్యురాలు విశాలాక్షి. అదేంటి? సుమన అన్న దాంట్లో నిజమే ఉంది. ఎందుకంటే తనన్నట్టు జరగడానికి ఈ పాయసంలో ఏదైనా కలుపుకునే వచ్చిందేమో. మీకొచ్చే ఆలోచనలు ఇంకెవరికి రావనుకుంటాను. విశాలాక్షి అలా చేస్తుందా? చేస్తే గీస్తే మీరు చేస్తారు గాని. ఏయ్, మేము ఆ కొండ జోలికే పోలేదు, తనే తీసుకొచ్చింది. మీకంతా అనుమానంగా ఉంటే ఎద్దులయ్యే రుచి చూస్తాడు. ఆజ్ఞ తల్లి. అంబా శివశంబా. ఎలా ఉంది ఎద్దులయ్యా? బాగు బాగు. సోదరి, నీ వడ్డించడం ఎద్దుల తినడం అయింది. మరి అతన్ని ప్రశ్న అడగాలి కదా, నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో తేలిపోతుంది. అలాగే సోదరా. ఎద్దులయ్యా, అమ్మా, నీ గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే నీ కుటుంబం గురించి అడుగుతున్నాను. నీ భార్య పేరేమిటి? నా ధర్మపత్ని నామధేయము సుయాస. ఏంటయ్యా, నీకు పెళ్ళాం కూడా ఉందా? సహచరి లేకపోతే కడదాకా ఏ స్నేహం ఉండును పొడుగుమాత. ఇన్నాళ్ళు నేను ఎద్దుని మొద్దుని అనేవాడివి, నీకు ఫ్యామిలీ ఉందని చెప్పనే లేదు. ఇప్పుడెందుకు చెప్పాడనుకున్నారు? ఆ సుయాసని ప్రయాస లేకుండా ఇక్కడికి చేరుస్తారు చూడండి. ఇక అప్పుడిది ఇల్లు కాదు, హాస్టల్ అవుతుంది. మేం తప్ప ఇంకెవరూ రారులే. ఎద్దులయ్య నిజం చెప్పినందుకు తనకేం కాలేదన్న విషయాన్ని గ్రహించండి. మంచిది, నేను తింటున్నాను, కానీ నన్నే అడగండి. నా కూతురికి పాలివ్వాలి. నేను వెళ్తున్నాను. సుమన, ఏమైంది? సుమన, ఏమైంది? చిట్టి, ఏమైంది? ఏ సుమి, అలా చేస్తున్నావేంటే? తిన్నది గొంతులో ఇరుక్కుంది అనుకుంటా. నైని,
నీళ్లు తాగించు. ఇదిగో నీళ్ళు తాగు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? విశాలాక్షి, ఏమైందమ్మా తనకి? ప్రశ్న అడుగుతానని హడావిడిగా వెళ్ళపోయినా ప్రాణం మీదకు వస్తుందని చెప్పాను కదా నాన్న. మమ్మీ, మనం ఈ పిల్ల మాటలు కొట్టిపారేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయిండుంటే 10 అడుగులు కూడా వేసేవారు కాదు. అప్పుడే కుప్పకూలిపోయేవారు. సుమన సుమన శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒప్పుకుంటున్నానని తలూపమనమ్మా. అడగకుండానే ఓకే అని తలూపింది. విశాలాక్షి, ఆ ప్రశ్న ఏంటో అడుగు. సుమన, నువ్వు ఎవరికి అన్యాయం చేయదలిచావో వారి వైపు వేలు చూపించు. చెప్పలేనని నువ్వు సైలెంట్ గా ఉన్నా చచ్చిపోయేలా ఉన్నావే సుమ్మి, చెప్పు. నీ మనసులో ఉండే ఆలోచనే కదా. వేలు చూపించు. మేమేం అనుకోనులే చిట్టి. నా కొడుక్కి అన్యాయం చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకున్నావు? కోపడకండి అత్తయ్య. నిజం చెప్పింది అని సంతోషిద్దాం. నష్టమైతే జరగలేదు కాబట్టి విక్రాంత్ బాబు జాగ్రత్తగా ఉంటారు. మీరు కూర్చోండి. మీ అక్క వైపు వేలు చూపించుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా చిన్న మరదలా. మా అక్క వైపు, విశాల్ బాబు గారి వైపు వేలు చూపిద్దామని చూశాను, కానీ అప్పుడు నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నిజం చెప్పడమే మంచిదని. నా వైపు వేలు చూపించి బతికిపోయావు. పర్వాలేదు, నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను కదా. థ్యాంక్స్. ఎప్పుడెవరికి వడ్డించాలి? నీ వడ్డన చాలమ్మా తల్లి. ఇంట్లో గొడవలే అవుతాయో చావులే మొదలవుతాయో. ఆ పాయసాన్ని బయటపడే. అలా అనుకుంటే నిజానిజాలు ఎలా బయటికొస్తాయి? వడ్డించి ప్రశ్నించాలి. అయితే విశాలాక్షి తనకి తోచింది అడుగుతుంది. అదే నేనైతే నా అనుమానాన్నడిగి సమాధానపడతాను. ఆ కుండిటివ్వు.
మమ్మీ, ఎవరికి వడ్డిస్తున్నావు? ఎవరిని అడగబోతున్నావు? నైనికి వడ్డిస్తే దైవ ప్రసాదంగా భావిస్తుంది. హాసినికి వడ్డిస్తే తన చెల్లి నైని కోసం ప్రాణమైనా వదిలేస్తుంది. అందుకే విశాల్ బాబుకే వడ్డించదలిచాను. అమ్మా, నాకెందుకు? నాకెందుకని నువ్వు అడిగితే నేనేం చెప్పను నాన్నా. నీకేదైనా జరిగితే ఈ ఇల్లే గల్లంతవుతుంది. అలాంటప్పుడు నువ్వు చెప్పే నిజం బట్టే అందరి భవిష్యత్తు ఉంటుందని నాకనిపించింది. తిను నాన్నా. ఈ రాక్షసికి విశాల్ మీద డౌట్ వచ్చిందో ఏంటో. అబద్ధం చెప్తే నైనికి అన్యాయం జరుగుతుంది, నిజం చెప్తే అసలు దేని గురించి అడుగుతుందో ఏంటో. అమ్మా, ఆ ప్రశ్న ఏంటో అడుగు. వెల్, అడుగుతున్నాను. విశాల్ పునర్జన్మ ఎత్తిన గాయత్రి దేవక్కని నువ్వు చూసావా? చూశానంటే ఎక్కడా అడుగుతుంది. చూడలేదంటే అది అబద్ధమై విశాల్ ప్రాణాలకి హాని జరుగుతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేస్తావు విశాల్? డమ్మోడమ్మ, చాలా తెలివిగా అడిగిందమ్మ. అవును కదా. ఏం చెప్పినా సంకటమే. చెప్పాలి. ఎస్ఆర్ నో చెప్పడానికి ఎందుకంత టైం తీసుకుంటావు తమ్మి? గాయత్రి అమ్మగారిని చూసారా? చూశాను. చూసావా? ఎక్కడ విశాల్? ఏయ్, చూసినా ఎందుకు చెప్పలేదు? వదినకు కూడా చెప్పలేదు ఎందుకు బ్రో? ఆగండి ఆగండి, ఒక్కసారే అడగాలి. అది కూడా ఒకే ప్రశ్న అడగాలి.
రెండో ప్రశ్నకు తావు లేదు. ఈ పాయసం ప్రోగ్రాం అయ్యాకైనా చెప్పాలి కదా ఎలా తప్పించుకుంటాడో. కన్న కూతుర్ని చూసి ఇంటికి తీసుకురాకుండా ఉన్నారంటే బావగారి హృదయం ఎంత కఠినమైనదో చూడండి. నువ్వు నోరు మూసుకుంటావా? ఎందుకు చెప్పలేదో కారణాలేంటో అవన్నీ నీకు అవసరమా? అందరికీ వడ్డించండి అమ్మా. అందరినీ ప్రశ్నిస్తారా అమ్మా? అక్కర్లేదు డమ్మక్క. ఎవరి మనసులో వారికి వేల ప్రశ్నలు పుట్టుకునొచ్చాయి. వాటికి సమాధానం వెతుక్కుంటారు. ప్రసాదం తిని చేయి కడుక్కుంటే చాలు. ఏనా హెచ్చుడు హే కావాలా కావాలా ఇదిగో ఇచ్చుడు. బులిబాబు గారు, మీరేనా ఇక్కడున్నది? నీ కంటికి వేరేలా కనిపిస్తున్నానా? నమ్మలేకపోతున్నానండి. ఉల్లిచి పాప దగ్గర కూడా వెళ్ళేవారు కాదు. అలాంటిది తనని ఎత్తుకొని ఆడిస్తున్నారంటే ఆశ్చర్యం కన్నా ఆనందమే ఎక్కువ ఉంది. ఇందులో అంత వింతేం లేదు. రేపటి నుంచి పసిపాప బాధ్యతలు నేనేగా తీసుకోవాల్సింది. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిదని దగ్గరికి తీసుకున్నాను. అయితే నన్ను స్వేచ్ఛగా ఉండనిస్తారా? అంతేగా, నువ్వు ఫ్రీ బర్డ్వి. ఉన్నట్టుండి నా మీద ఇంత దయ చూపిస్తున్నారెందుకో తెలుసుకోవచ్చా బులిబాబు గారు? నీకెలాగూ దయలేదు కాబట్టి రేపట్లోగా నువ్వు దయ చేస్తే మంచిదని. అర్థం కాలేదు. సుమన, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. నేనండం లేదు. విక్రాంత్ ఉద్దేశాన్ని నీకు అర్థం అవ్వాలని చెప్పాను. నేనెందుకు ఇల్లు వదలాలి? నువ్వు వెళ్ళకపోతే నేను ప్రాణాలతో ఉండను కాబట్టి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? సుమన, నీ మనసులో మాట ఏంటో చెప్పాక ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకని బాబుగారు? మీ తమ్ముడికి నా చెల్లెలు అన్యాయం చేయబోతుందని తెలిసాక? నిజమే కదా నాయనే? చాలా బాగా చెప్పారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరి మీద ఒకరికి అంత ప్రేముంటే ఒకే తల్లి కడుపున పుట్టిన మేమిద్దరం ఎలా ఉండాలి? మీరు మంచిగా ఉన్నా సుమన ఉండట్లేదు కదా వదినా. అది అనవసరం విక్రాంత్ బాబు. అలా అనుకుంటే మీ బ్రో నాతో ప్రాణానికి ప్రాణంగా ఉండి కూడా, నా ప్రాణమైన అమ్మగారి జాడ తెలిసి కూడా నాకెందుకు ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నారు? అబ్బా, ఎంత కరెక్ట్గా అడిగావక్క. బావగారు, మీ తమ్ముడికి సపోర్ట్ చేయటానికి వచ్చిన మీరు మా అక్కడిగిన ప్రశ్నకి జవాబిస్తారా ఇవ్వరా? హే, గొడవ పెట్టాలని చూస్తున్నావా? నేను అడగకపోయినా మా అక్క అడిగిందండి. పెద్దత్తయ్య గాయత్రీదేవి గారిని పునర్జన్మలో కన్న తల్లి తను. పెద్ద బిడ్డ అని కళ్ళల్లో బొత్తులేసుకుని చూస్తుంటే ఏదో ఒకరోజు దొరక్కపోదులేని తాపీగా ధైర్యం చెప్తూ వచ్చిన మీ బ్రో ఇవాళెందుకు
నేను మా అమ్మని చూశానని నిజం చెప్పారంట. చెప్పమనండి. నేనెందుకు చెప్పానో లోతుగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. అంతేకాని మీరైతే నిజాన్ని పూర్తిగా విడమర్చి చెప్పనంటారు. అంతేనా బాబుగారు?